మార్చడానికి ఎవరి తరం కూడా కాదని అన్నదాన్ని వీళ్ళు కావాలని మాట మార్చి చెప్తున్నారు, బురద చల్లడానికి. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ 10 ఏళ్ల పాలనలో మేము చేసేదాడ అడ్డంగా దొరికి స్కాములు ఉండమో, ఆ స్కాములు ఉండమో, ఈ స్కామ్ కేబుల్ ఉండమో, ఇంకేముండదని చెప్పడానికి మచ్చలేని మహానాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నప్పుడు రైల్వే స్టేషన్ లో, హోటల్లో, అక్కడో ఇక్కడో బాంబులు బ్లాస్టింగ్ అయ్యి వాళ్ళకు కొమ్ముగా కాచి ఇక్కడికి రప్పించి చేసి పాన నష్టం జరిగింది. 10 ఏళ్లలో ఎప్పుడన్నా జరిగిందా? అంబేద్కర్ మారుస్తా అన్నారు. మారుస్తాననేది ఎవరిని? నిజంగా ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తా అన్నారు. ఎందుకు తీసేస్తా అన్నారు? ఎస్సీలను, ఎస్సీకి న్యాయం జరగాల, ఎస్సీ మైనార్టీ రిజర్వేషన్ పెంచి బీసీలను అనగదొక్కుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను అంటే కాంగ్రెస్ పార్టీకి ఎస్సీల మీద నమ్మకం లేదా? ఎస్టీల మీద నమ్మకం లేదా? బీసీల మీద నమ్మకం లేదా? బీసీ రిజర్వేషన్, బీసీ సర్టిఫికేట్ వాళ్ళకి మైనార్టీలకు పెంచి వాళ్ళ సర్టిఫికెట్ల ద్వారా బీసీకి అన్యాయం జరిగి మా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. అది తీస్తా అన్నారు వాస్తవంగా. కానీ ఇది మాత్రం అంబేద్కర్ మళ్ళీ పుట్టిన ఈ రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు. ఒకసారి ప్రజలలోకి వెళ్ళిపోయి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి అలా అన్నాడు తప్ప మీకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం నిర్మించిన దాంట్లో ఆ రోజు పార్లమెంట్ లో ఉండి కొట్లాడే, ఏదైతే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు మళ్ళా పార్లమెంట్ లో ఉండి కొట్లాడి పోరాడుతుంటే అతను నిర్దాక్షిణంగా వేరే వాళ్ళని పెట్టి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంబేద్కర్ గారు ఏదైతే అక్కడ ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించిన ఆ సమయంలో వారు చదువుకున్న చదువు కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, వాళ్ళు తిరిగినదే కావచ్చు, చనిపోయిన ప్లేసులు కావచ్చు, దాదాపు ఐదు ప్లేసులను గుర్తుపెట్టి పంచజీతాలుగా చేసి కోట్లాది డబ్బు పెట్టి మరి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీని, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని. అదే విధంగా ఎస్టీని, ఎస్సీని, మైనార్టీని ఈ దేశానికి రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఇదంతా చేసిన ప్రజలు గమనించి బీఆర్ఎస్ ను పొందబెట్టాలని మొదటిసారి పెట్టారు. రేపు కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఇక్కడున్న ప్రజలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది, సంక్షేమ ఫలాలు అందుతాయి. కాబట్టి ఈసారి అక్కీ బాత్ సార్స్ ఆఫ్ బీస్ అనేది నినాదం వచ్చింది. తప్పకుండా 400 సీట్లు గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. రైట్, వెల్లయ్య గారు చెప్పాలి. అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని రకాల విమర్శలు గత 4-5 రోజులుగా చూస్తున్నాం. వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్నాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ